నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే భారతీయులందరికీ శుభవార్త. యూసఫ్ కార్గో వారు హాలా ఫిబ్రవరి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు తీసుకొని వచ్చారు. ఏ కార్గో 900 ఫిల్స్ అన్ని ఛార్జీలు కలుపుకొని, సి కార్గో 500 ఫిల్స్ అన్ని ఛార్జీలు కలుపుకొని, నో పోర్ట్ ట్యాక్స్, నో ఇన్సూరెన్స్, నో పికప్ ఛార్జెస్, నో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, కువైట్ లో నివసిస్తూ ఉన్న, పని చేస్తూ ఉన్న మన భారతీయులు ఇండియాలో ఉన్న మీ వారికి ఈ యొక్క విషయాలైతే చెప్పండి అన్న. ముఖ్యంగా ఏమిటంటే కానీ, కువైట్ కు వచ్చిన తర్వాత 2025లో కొంతమంది కొత్తగా కువైట్ కు వస్తూ ఉంటారో, ఆల్రెడీ కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, మీరు ఏ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారో, అలాగే మీ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఇండియాలో ఉన్న మీ యొక్క కుటుంబ సభ్యులకైతే తెలపండి. నేను పలానా ప్రాంతంలో, పలానా చోట, పలానా ఇంటి నెంబరు, పలానా ఇషారా, పలానా గతలో నివసిస్తూ ఉన్నానని చెప్పేసి, అలాగే మీ యొక్క స్నేహితుల నెంబర్లు ఏవైతే ఉన్నాయో, నా రూమ్ లో పలానా వారు ఉన్నారు, లేకపోతే నా చుట్టుపక్కల మీరు ఎవరైతే స్నేహంగా ఉన్నారో వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు అయితే మీ యొక్క కుటుంబ సభ్యులకు ఇవ్వండి. ఎందుకంటే గాని కువైట్ లో ఒక మనిషి తప్పిపోతే గాని అతన్ని కనుక్కోవడం చాలా కష్టమవుతూ ఉంది. ఇండియన్ ఎంబసీకి కంప్లైంట్ చేసినా సరే ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, మీకు సంబంధించిన పూర్తి సమాచారం మీ యొక్క కువైట్ యజమాని యొక్క ఫోన్ నెంబర్లతో సహా మీరైతే ఇండియాలో ఉన్న మీ యొక్క కుటుంబ సభ్యులకైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే గానీ కువైట్ లో మనకు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మనకు సంబంధించిన వివరాలు కుటుంబ సభ్యుల దగ్గర కూడా లేకపోవడంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా మీరు చేయవలసిన విషయం ఏంటంటే, మీ యొక్క కువైట్ యజమాని నెంబరు, మీ యొక్క ఇంటి అడ్రస్, అలాగే మీ యొక్క స్నేహితుల ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా అయితే మీ యొక్క ఇంట్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వీలైతే కానీ మీ యొక్క యజమాని యొక్క బతాకా మీ దగ్గర ఉంటే కానీ ఇండియాకు పంపించండి. ఇది మా యొక్క యజమాని బతాకా అని చెప్పేసి. అలాగే మీరు కువైట్ లో పని చేస్తూ ఉన్నప్పుడు ఏం పని చేస్తూ ఉన్నారో, ఎక్కడ పని చేస్తూ ఉన్నారో ఆ యొక్క వివరాలు కూడా అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి. కువైట్ లో ఉన్న మన భారతీయులు ఇటీవల కాలంలో కొంతమంది అయితే తప్పిపోవడం జరుగుతూ ఉంది. వారికి సంబంధించి ఎటువంటి వివరాలు లేకపోవడం, అలాగే కొంతమంది కువైట్ లో ఉన్న యజమానులు ఎవరైతే ఉన్నారో ఇతర ప్రాంతాలకు తీసుకుని వెళ్లడం, వారి గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విషయాలైతే మీ ఇంట్లో ఉండే వాళ్లకు ఫోన్ చేయండి. కొత్తగా కువైట్కు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వచ్చేటప్పుడు మీ యొక్క వీసా కానీ, పాస్పోర్ట్ కానీ, మీకు సంబంధించిన అగ్రిమెంట్ పేపర్, అన్ని పత్రాలు ఏవైతే ఉన్నాయో 2-3 సెట్లు జిరాక్స్ చేసి ఇంట్లో ఇచ్చి వచ్చేయండి అన్న. కాబట్టి ఈ యొక్క విషయాలను గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.